హాయ్ పిల్లలు, బాగున్నారా? మళ్ళీ వర్చువల్ సండే స్కూల్కి వచ్చేసాం కదా. సో అప్పుడే 1 వీక్ అయిపోయింది కదా. సో వర్చువల్ సండే స్కూల్లో మనం అందరం కలిసి ఇప్పుడు మనం దేవుని ఆరాధించుకుందామా? సో ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ మనం వచ్చేస్తే మనం స్టార్ట్ చేసుకుందాము. ఫాస్ట్ గా బుక్స్, బైబిల్స్ తీసుకొని వచ్చేద్దామా? ఓకే, సో ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. అందరు స్ట్రైట్ నీల్ డౌన్, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. యేసయ్య, వర్చువల్ సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవా, నీ అదృశ్యమైన హస్తము, నీ ఆత్మ ఆధ్వర్యము ప్రభా లో ఇది సమస్తం జరగగలుగుటకు సహాయం చేయండి. అభ్యంతరాలు, ఆటంకాలన్నింటినీ యేసయ్య నీ నామంలో కొట్టివేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని నైనా వినిచిన ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. యేసయ్య, మేమందరము ఆత్మతోనూ సత్యంతోనూ నైనా దీంట్లో పార్టిసిపేట్ అవ్వగలుగుటానికి ప్రభా నీ నామాన్ని ఆరాధించగలుగుటకు నీ కృపను ఇచ్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, ఇక్కడ కొత్త పాటలు, కొత్త వాక్యాలు, స్టోరీస్ ప్రభా, యాక్టివిటీస్ నేర్చుకుంటుండగా అవన్నీ మా లైఫ్ లో ప్రభా మేము నైనా మర్చిపోకుండా నైనా అయ్యా అప్లై చేసుకొని దాని ప్రకారం నడవగలిగే గొప్ప కృపను మాకు దయచేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకున్నాను అయ్యా. చెప్పుచున్న వినుచున్న మేమందరం నైనా అయ్యా దీని ప్రకారంగా నడిచి నీ నామానికి మహిమకరంగా నైనా నీకు ఇష్టమైన పిల్లలాగా మేము అవ్వగలగడానికి సహాయం చేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం చేద్దామా పిల్లలు? ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామా? మనందరికి వచ్చిన పాటతో స్టార్ట్ చేసుకుందాము. మనం హిందీ సాంగ్ తో స్టార్ట్ చేసుకుందాము. ఈ పాట మీ అందరికి వచ్చే ఉండొచ్చు కదా. ఈషు ముజే ప్యార్ కర్తా హై కిత్నా గెహరా అనే సాంగ్. సో ఆ పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకొని అక్క వాళ్ళు వచ్చే యాక్షన్స్ చేస్తారు. మీరు అందరూ ఒకసారి లేచి నిల్చున్నట్లయితే కనుక అందరం కలిసి ఈ పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఓకేనా? సో పాట పాడేసుకున్నాం కదా. యేసయ్య అంట మనల్ని ఎంతో ప్రేమించారంట. ఎంత ప్రేమించారు? చాలా డీప్ గా ప్రేమించారు కదా. సో ఇట్స్ హైయర్ దాన్ ద మౌంటైన్స్, ఇట్స్ డీపర్ దాన్ ది ఓషన్స్ అండ్ వైడర్ దాన్ ద యూనివర్స్. అంత గెహరా ప్రేమించారు కదా. సో ఇప్పుడు మనం కొత్త పాట నేర్చుకుందామా? సో మీ అందరికి సీతాకోక చిలుక పాట వచ్చా? ఒకవేళ రాకపోతే అక్క వాళ్ళు నేర్పిస్తారు, నేర్చుకుందాము. ఒకవేళ వచ్చినట్లయితే అక్క వాళ్ళ యాక్షన్స్ చేస్తారు, చూసి అక్క వాళ్ళతో కలిసి మీరు కూడా యాక్షన్స్ చేయండి. ఓకేనా పిల్లలు? సీతాకోక చిలుక ఎగిరిరా ఎగిరిరా, తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు? మెచ్చిచ్చినది ఎవరు? సీతాకోక చిలుక ఎగిరిరా ఎగిరిరా, తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు? మెచ్చిచ్చినది ఎవరు? అందమైన రెక్కలు ఇచ్చిన దేవుడు ఆయేసే, తీయ తీయని ఆహారం ఇచ్చిన
ఓకే పిల్లలు, మనం ఇప్పుడు దాకా సింగింగ్ టైం ద్వారా యేసయ్యని మహిమపరిచాం కదా. సో ఇప్పుడు మనము వర్షిప్ తోని, ప్రైజెస్ తోని, పాటతోని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాము. వర్షిప్ టైంలోకి వచ్చేసాం కదా. సో మనం అందరం లేచి నిలబడినట్లయితే మనం అందరము దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం, వర్షిప్ చేసుకుందాం. అందరం ఆకాశం వైపు హ్యాండ్స్ లిఫ్ట్ చేద్దాము. మీకు తెలుసు కదా ఈ టైంకి మీకు వర్షిప్ ఎలా చేయాలో వచ్చేసి ఉంటుంది. యేసయ్య మన లైఫ్ లో చేసిన ప్రతి ఒక్క మంచి పని కోసం థ్యాంక్స్ చెప్తాము. ఆయనకి ఇంకా ఆయన నామాన్ని ప్రైజ్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు, ఏమి రాకపోతుంటే ఓన్లీ యేసయ్యకి మీకు ఒకవేళ ఏం చెప్పాలో అర్థం కాకపోతుంటే యేసయ్యకి జస్ట్ హల్లెలూయా, స్తోత్రం, థ్యాంక్ యూ యేసయ్య అని చెప్పి యేసయ్య నామాన్ని ప్రైజ్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య. నువ్వు ఎంత మంచి దేవుడు యేసయ్య, ఎంత మంచి దేవుడు యేసయ్య. నన్ను ప్రభా నీలా ప్రేమించే వారు ఎవరు లేరు యేసయ్య. నీలా ప్రభా అయ్యా మమ్మల్ని నాయన అయ్యా లవ్ చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రభా. మా కోసం నాయన ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు యేసయ్య. మా కోసం తండ్రి అయ్యా నాయన ఇంత త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు యేసయ్య. మా బెస్ట్ ఫ్రెండ్ గా, మా గైడ్ గా, మా టీచర్ గా, మా ఫాదర్ గా, మా మదర్ గా ఉంటూ ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న యేసయ్యానికి వందనాలు. యేసయ్య మాకు ఇస్తున్న ఈ ఆరోగ్యానికి, హెల్త్ కి ప్రభా, ఈ క్షేమాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. యేసయ్యానికి స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. యేసయ్య మాకు ఇస్తున్న నాయన అయ్యా నాయన ఈ టైం కోసం నీకు వందనాలు. వర్చువల్ సండే స్కూల్లో ప్రభా నేను మహిమపరచడానికి మాకు ఇస్తున్న అవకాశాన్ని, ఆపర్చునిటీని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. యేసయ్య నీకు స్తోత్రం. పిల్లలు అందరం చెప్దామా? థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య అని అందరం చెప్దాం పిల్లలు. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య. మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్య, మనసు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్య. అయ్యా నీ వైపునైనా హ్యాండ్స్ లిఫ్ట్ చేయగలగడానికి మాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ యేసయ్య. యేసయ్య మాకు ఇచ్చిన ప్రతి ఒక్క మంచి ఈవిని బట్టి నాయన, మంచి బ్లెస్సింగ్ ని బట్టి నీకు థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య. అలానే ప్రైజ్ చేస్తుంటూ పిల్లలు హో తేరీ స్తుతి और ఆరాధన అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఒకవేళ పాట రాకపోతే సెకండ్ టైం మాతోని జాయిన్ అవ్వండి. करना से तेरी नया दिन दिखाता है, डाल बनकर तेरी मुझे बचाता है. करना से तेरी नया दिन दिखाता है, डाल बनकर मेरी मुझे बचाता है. जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है. हाले हालेलुया हालेलुया ఒకసారి హాలే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకోసారి పాడదాం హృదయపూర్వకంగా. హాలే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना. करना से तेरी तू इस जगह को बढ़, जो भी तू चाहे तू यहाँ पे कर. అవును యేసయ్య, యేసయ్య మీరు మా లైఫ్స్ లో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. హృదయపూర్వకంగా అడదామా పిల్లలు? మీరు మా లైఫ్స్ లో ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి యేసయ్య. యేసయ్య మీరు మమ్మల్ని మహిమతోని నింపండి, మహిమతోని మమ్మల్ని నాయన నింపండి ప్రభా. ఫిల్ us with your glory యేసయ్య. యేసయ్య మమ్మల్ని నింపండి ప్రభా.
నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని మార్చండి ఏసయ్యా. మా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయండి ప్రభా. చిన్నప్పటి నుంచే ప్రభా నీకు ఒక విలువైన పాత్ర లాగా మమ్మల్ని నాయన మౌల్డ్ చేయండి ఏసయ్యా. ఏసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం లార్డ్. ఏసయ్యా నీకు వందనాలు. మీరు అలా ప్రార్థన చేసుకుంటుండి పిల్లలు. ఏసయ్యని అడుగుదాం. ఏసయ్యా లార్డ్ మేకర్స్ యువర్ వెజల్ లార్డ్. ఈ యొక్క పాత్రలాగా మమ్మల్ని చేయండి ఏసయ్యా. నీ పిల్లలాగా మమ్మల్ని చేయండి ప్రభువా. నీకు ఇష్టమైన పిల్లలాగా, నిన్ను సంతోషపెట్టే పిల్లలాగా నన్ను చేయండి ఏసయ్యా అని అందరం ఏసయ్యని అడుగుదాం పిల్లలు. హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని హస్తాలకు అప్పగించుకున్నాను యేసయ్యా. అయ్యా ప్రతి ఎవరైతే అడుగుతున్నారో ప్రభువా, ఎవరైతే ఈ ఆరాధనలో జాయిన్ అయ్యారో ప్రభువా, వాళ్ళ లైఫ్స్ ని నాయనా ప్రభువా నీ మహిమార్థమై ట్రాన్స్ఫార్మ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయనా. అయ్యా చిన్నప్పుడే ప్రభువా సమూయేలు లాగా ప్రభువా అయ్యా ఎన్నుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను యేసయ్యా. యేసయ్యా చిన్నప్పుడే శామ్యూయల్ ని మీరు ఎలా అయితే పిలిచారో, ఈ పిల్లలు ఎంత మంది అయితే ప్రభువా వర్షిప్ లో నైనా జాయిన్ అయ్యారో, ఎంత మంది అయితే నిన్ను అడుగుతున్నారో ప్రభువా, వాళ్ళ లైఫ్స్ ని ప్రభా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి మీ నామ మహిమార్థమే ప్రభా పిల్లల్ని ప్రభా నన్ను నిలబెట్టండి, మమ్మల్ని నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభా జరగబోయే కార్యమంతని హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం స్టోరీ టైంకి వచ్చేసాము. సో స్టోరీ టైంకి వెళ్లే ముందు లాస్ట్ వీక్ మన క్వశ్చన్ అవర్ లో మనం ఒక పిక్చర్ గేమ్ ఆడుకున్నాం కదా. సో ఆ పిక్చర్ గేమ్ లో ఎవరు విన్నారో మీకు తెలుసుకోవాలని ఉందా? సో నేను ఎవరు విన్నారో నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఈ రోజు కూడా ఏ గేమ్ వస్తుందో లేకపోతే స్టోరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయో మనకు తెలియదు కదా. సో మీరు అందరు రెడీగా ప్రిపేర్డ్ గా అలర్ట్ గా ఉండండి, ఎందుకంటే మనకి గిఫ్ట్ రావాలి కదా. ఇక్కడ రావాలి అండ్ హెవెన్ లో కూడా రావాలి కదా పిల్లలు. సో రెడీగా ఉన్నారా? మరి నేను చూపిస్తాను, చూసే. చూసారా పిల్లలు? అందుకోసమే మనం అలర్ట్ గా ఫాస్ట్ గా మనము పంపించేయాలి. సో మనకు కూడా ఏమొస్తుంది? గిఫ్ట్ వస్తుంది. ఓకేనా పిల్లలు? ఓకే సరే, మరి ఇప్పుడు స్టోరీ టైం. ఇప్పుడు అక్క వచ్చి మనకు స్టోరీ చెప్తారు, జాగ్రత్తగా విందాము. చిల్డ్రన్ ఎలా ఉన్నారు మీరు అందరూ? దేవుని కృపలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి వర్చువల్ సండే స్కూల్లో చెప్పబడుతున్న స్టోరీస్ కానీ, సాంగ్స్ కానీ, ఇంకా క్రాఫ్ట్ వర్క్ కానీ అన్నీ నేర్చుకుంటున్నారా మంచిగా? మరి స్టోరీ మంచిగా వింటున్నారా? మరి దాని ప్రకారం నడుచుకుంటున్నారా? ఎవరికి సారీ చెప్పాలో చెప్తున్నారా? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో చెప్తున్నారా? ఇవన్నీ ఏం నేర్చుకుంటాంలే అని వదిలేస్తున్నారా? చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇవన్నీ ఎవరి మాటలు చెప్తున్నా? మా మాటలు కాదు ఇవి, ఇవన్నీ కూడా యేసే మాటలు. సరే, మరి యేసే మాటలు వింటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వినాలి? ఈ మాటలన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? హెవెన్కి తీసుకెళ్తాయి. హెవెన్లో ఎవరు ఉన్నారు? యేసయ్య. యేసయ్య దగ్గరికి మనం తీసుకెళ్తాయి ఈ మాటలు అన్నీ నేర్చుకుంటే. ఓకేనా? మరి ఎంతమంది రెడీగా ఉన్నారు స్టోరీ వినడానికి? రేజ్ యువర్ హ్యాండ్. వెరీ గుడ్. సరే, అయితే మనం స్టోరీ టెల్లింగ్లోకి వెళ్ళిపోదాం. సో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. దాంట్లో మమ్మీ, డాడీ, ఒక బాయ్, ఒక గర్ల్ ఉన్నారనమాట. సో బాయ్ పేరు శాండీ, తను 6th క్లాస్ అనమాట. ఈ స్మైలీ ఏమో 5th క్లాస్ అనమాట. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇంకా స్కూల్కి వెళ్ళక ముందే వాళ్ళు ఏం చేశారంటే చక్కగా సాంగ్స్ పాడడం నేర్పించారు, బైబిల్ వర్సెస్ ఉంటాయి కదా అవి నేర్పించారు, ప్రేయర్ ఎలా చేయడమో నేర్పించారు అనమాట. సో వాళ్ళు అలా చక్కగా ఆడుకుంటూ మంచిగా అన్ని టాయ్స్ ఉంటాయి కదా ఆ టాయ్స్ తోటి ఆడుకుంటూ చక్కగా నేర్చుకున్న సాంగ్స్ పాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో టైం వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా స్కూల్కి మార్నింగ్ లేసేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసేసుకుని స్నానం చేసేసుకుని మంచిగా ఫ్రెష్ అయిపోయి వాళ్ళు ఏం చేసుకున్నారు? ఫస్ట్
బైబిల్ చదువుకోవడము, దాని తర్వాత ప్రేయర్ చేసుకోవడము, దాని తర్వాత రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళడము, దాని తర్వాత ఆఫ్టర్ స్కూల్ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి చక్కగా కూర్చొని మళ్ళీ ప్రేయర్ చేసుకోవడం. ఎందుకు ప్రేయర్ అంటే థ్యాంక్స్ గివ్ అంతా కూడా ఏసే హెల్ప్ చేశారు, మరి మంచిగా చదువుకోవడానికి ఏసే హెల్ప్ చేశారు అని చెప్పేసి థ్యాంక్స్ అండి. మళ్ళీ జీసస్కి థ్యాంక్స్ చెప్పి మమ్మీ ఏదైనా స్నాక్స్ చేస్తే మళ్ళీ అది తినేసి చక్కగా కూర్చొని హోంవర్క్స్ అన్నీ చేసేసుకునేవాళ్ళు అనమాట. దాని తర్వాత మళ్ళీ కూర్చుని నైట్ బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకునేవాళ్ళు అనమాట. ద డే షుడ్ స్టార్ట్ విత్ ప్రేయర్ అండ్ ఎండ్ విత్ ప్రేయర్ అనమాట. సో పెద్దగా అవుతూ అలా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ అలా ఇలా వచ్చే టైం అంతా కూడా వాళ్ళ క్లాస్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఫస్టే వచ్చేవాళ్ళు అనమాట. ఈ శాండీ, స్మైలీ కూడా ఎప్పుడు ఫస్ట్ వచ్చే లేదనమాట, చక్కగా ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండేవాళ్ళు. సో స్కూల్లో కాంపిటీషన్స్ అవుతాయి కదా, ఆ కాంపిటీషన్స్లో కూడా వాళ్ళు చక్కగా ఫస్ట్ వచ్చేవాళ్ళు, సెకండ్ వచ్చేవాళ్ళు. ఎందుకు వీటన్నిటిలో కూడా ఫస్ట్ సెకండ్ వస్తున్నారు అంటే టాప్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు? జీసస్కి ఇచ్చారు. సో జీసస్ అట్లాంటి వాళ్ళని విడిచిపెట్టేస్తారా? వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఇస్తారు, మంచిగా ధైర్యం ఇస్తారు, చదువుకుంది మంచిగా గుర్తుండేలా చేస్తారు, ఎగ్జామ్స్లో హెల్ప్ చేస్తారు. మర్చిపోకుండా అన్నీ చదివేస్తాం కదా ఎగ్జామ్ అప్పుడు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి కరెక్ట్ ఎగ్జామ్ రాసే టైంకి ఏం చేస్తాము అని మర్చిపోతాం. కానీ అలా మర్చిపోకుండా వేసే వాళ్ళకి చక్కటి నాలెడ్జ్ ఇచ్చారు, అంటే మంచి గుర్తుండేలాగా మెమరీ పవర్ ఇచ్చారు, టాప్ లో ఉండేవాళ్ళనమాట. అని వాళ్ళు కూడా ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు? ఏసైకి ఇచ్చారు అనమాట. ఎప్పుడు కూడా జీసస్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళని జీసస్ ఎలా ఉంచుతారో తెలుసా? టాపర్స్ ఉంచుతారు. ఎలా ఉంచుతారు చెప్పండి అందరూ, ఎలా? టాపర్స్ గా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఇలా తనకి ప్రార్థన చేసేవాళ్ళు, తన ఇచ్చిన జీసస్ ఇచ్చిన ఈ బైబిల్ని, ఆ మాటల్ని మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో వాళ్ళని జీసస్ ఎప్పుడు కూడా టాప్ లెవెల్లో ఉంచుతారన్నమాట. సో మన బైబిల్లో కూడా ఒక టాపర్ ఉన్నారు. ఎవరో చెప్పండి? ఎలాంటి మిస్టేక్స్ చేయని ఒక టాపర్ ఉన్నాడు. సరే నేనే చెప్తాను. ఒక సిటీ ఉంది, దాని పేరు ఏంటంటే జెరూసలేం అనమాట, ఎరుషలేం. ఈ ఎరుషలేంలో మంచిగా అందరూ యూదులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా బైబిల్ చదువుకునే వాళ్ళు, అంటే గ్రంథాలు చదువుకునే వాళ్ళు, మంచిగా ప్రార్థన చేసుకునే వాళ్ళు, చాలా భయభక్తుల్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పెంచేవాళ్ళు. దేవుడు అంటే ఎవరో తెలియని రాజు వచ్చి ఈ ఎరుషలేంని మొత్తం కూడా క్యాప్చర్ చేసేసుకుంటాడు అనమాట. క్యాప్చర్ చేసేసుకుంటే ఆ బబులోను దేశానికి తీసుకుని వెళ్ళిపోతాడు. రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజర్ రాజు అనమాట, నెబుకద్నెజర్. సో ఈ రాజు వచ్చి వీళ్ళందరినీ, ఈ యూదులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. అందులో ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక చీఫ్ కి కొంతమంది పిల్లల్ని అప్పగించి మన లాంగ్వేజ్ నేర్పియండి, మన లిటరేచర్ నేర్పియండి, మన రైటింగ్ నేర్పియండి, సైన్స్ నేర్పియండి వీళ్ళకి అని చెప్తాడనమాట. యెరూషలేం నుంచి తీసుకొచ్చిన పిల్లల్లో ఎవరున్నారు అంటే డానియల్ అండ్ హనన్యా, అజర్యా, మిషాయేల్ వాళ్ళు ఉన్నారనమాట. వీ చిల్డ్రన్ అందరు కూడా మన లాంగ్వేజ్ నేర్పియండి అని చెప్తాడనమాట. ఆ చీఫ్ ఓకే కింగ్ అని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకుని ఆయన వెళ్తాడనమాట. ఇంకా 3 years వరకు కూడా వీళ్ళకి రైటింగ్ అన్ని నేర్పిస్తాడు. ఏంటి తీసుకెళ్లడం ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ నేర్పించడం ఏంటి, వాళ్ళ లిటరేచర్ నేర్పించడం ఏంటి, వాళ్ళ సైన్స్ నేర్పించడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. సపోజ్ మనమే కనుక చైనాకి వెళ్ళామనుకోండి, చైనా లాంగ్వేజ్ మనకు అర్థమవుతుందా? మనకి ఏం అర్థం కాదు కదా. సో ఆ చైనా వాళ్ళు ఇక్కడ మన ఇండియాకి వచ్చారనుకోండి, మన హిందీ వాళ్ళకు వచ్చా, వాళ్ళ చైనీస్ లాంగ్వేజ్ మనకు వచ్చా? రాదు కదా. సో వీళ్ళు యూదులు కదా, మీరేం చేయండి అంటే మన లాంగ్వేజ్ నేర్పియండి అని మంచిగా నేర్పిస్తాడు అనమాట. నేర్పించిన తర్వాత ఈ 3 years అయిపోతుంది అనమాట. సో ఆ 3 years అయిపోయిన తర్వాత రాజు, ఈ నెబుకద్నెజర్ కింగ్ ఏం చేస్తాడంటే వీళ్ళకి ఒక టెస్ట్ పెడతాడు అనమాట. చాలా మంది ఉంటారు కదా, రాజు దగ్గర పనిచేయడానికి ఎట్లా ఉండాలి, అందరూ కూడా ఇంటెలిజెంట్ పీపుల్ ఉండాలి. సరిగా చదవనోళ్ళు, మతిమరుపుతో అన్ని మర్చిపోయేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అవసరం లేదు రాజు దగ్గర. మంచి ఇంటెలిజెంట్ పీపుల్, ఏది చెప్పినా వెంటనే గుర్తుండిపోయేలాగా ఉండే అట్లా చురుకైన వాళ్ళు ఈ రాజు దగ్గర ఉండాలన్నమాట. సో ఈ రాజు ఏం చేస్తాడంటే ఒక టెస్ట్ పెడతాడు.
సో టెస్ట్ పెట్టిన తర్వాత వీళ్ళందరిలో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎవరు ఎక్కువగా మన లాంగ్వేజ్ నేర్చుకున్నారు, చెప్పిన వెంటనే వీళ్ళు రైటింగ్ లెర్నింగ్ అన్నీ చేసేసారు అని టెస్ట్ పెట్టగానే అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళందరిలో కూడా ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు రాజు చూశాడు అంటే డానియల్, హనన్యా, అజర్యా, మిషాయల్కి ఈ నలుగురికి చూశాడనమాట. ఈ నలుగురిలో చాలా నాలెడ్జ్ ఉంది. అబ్బా అసలు వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, మన లాంగ్వేజ్ మన సైన్స్ ఎంత బాగా చెప్తున్నారు, వీళ్ళు ఎంత బాగా నేర్చుకున్నారు వీళ్ళని రాజు చాలా ఇంప్రెస్ అయిపోయి రాజు ఆ కింగ్డంలో ఆయన దగ్గర పనిచేసే వాళ్ళలో వీళ్ళని పెట్టుకుంటాడు అనమాట. ఒకరోజు ఈ డానియల్కు ఉన్న ప్రత్యేకత ఏంటి అని బైబిల్ చెప్తుంది అంటే డానియల్ కంట డ్రీమ్స్ ఇంటర్ప్రిట్ చేసే ఆ వరము దేవుడు డానియల్కి ఇచ్చేదని చెప్పగానే వెంటనే గుర్తుండిపోయేలాగా వెంటనే అర్థం చేసుకునేది ఆ నాలెడ్జ్ అనేది దేవుడు వీళ్ళకి ఇచ్చాడనమాట. మనం కూడా ఏదైనా కూడా మనకి అయ్యో ఇది రావట్లేదంటే మమ్మీ డాడీ ఇది నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ మమ్మీ డాడీ దగ్గర కాదు పరిగెత్తదు. మనం ఎక్కడ పరిగెత్తాలి? ఏసే దగ్గరికి పరిగెత్తాలి. ఏసే నాకు ఇది అస్సలు అర్థం కావట్లేదు, ఏసే ప్లీజ్ ఏసే హెల్ప్ మీ ఏసే అంటే ఏసే వెంటనే అది అర్థమయ్యేలాగా ఏసే మనకి సహాయం చేస్తారు. హల్లెలూయా. సో ఇట్లా ఒక రోజు ఈ రాజుకి ఒక డ్రీమ్ వచ్చింది అనమాట. మన అందరు కూడా వస్తాయి కదా డ్రీమ్స్. సో ఈ రాజుకి కూడా ఒక డ్రీమ్ వచ్చింది. కానీ మార్నింగ్ లేచేటప్పటికి రాజు ఏం చేశాడంటే ఆ డ్రీమ్ మర్చిపోతాడు అనమాట. సో చాలా రాజు బాగా డల్ అయిపోతాడు. అయ్యో నాకు అది ఏదో డ్రీమ్ వచ్చింది, ఎంత బాగుందో, కానీ ఏంటి నేను మార్నింగ్ లేచేటప్పటికి గుర్తు రావట్లేదు అని చాలా ఫీల్ అయిపోతా. అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న చాలా మంది జ్ఞానులు ఉంటారు కదా, చాలా విజ్డమ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుస్తాడు అనమాట. పిలిచి ఇదో నాకు ఒక నైట్ నేను పడుకున్నప్పుడు నాకు ఒక డ్రీమ్ వచ్చింది, నా డ్రీమ్ చెప్పాలి, దాన్ని ఇంటర్ప్రిట్ చేసి దాని అర్థం ఏంటో కూడా మీరు నాకు చెప్పాలి అని చెప్తాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యో రాజుగారు మీకు వచ్చిన డ్రీమ్ చెప్పండి, అప్పుడు మేము దాని మీనింగ్ చెప్తాము అని చెప్పేసి అంటే రాజుకి చాలా కోపం వస్తుంది. నేను మర్చిపోయానని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి కోపడతాడు అనమాట. ఎవరైతే ఈ డ్రీమ్ కి మీనింగ్ ఎవరు చెప్పరో వాళ్ళందరినీ కూడా చంపేస్తాను నేను అని కింగ్ చెప్తాడు అనమాట. ఇంకా ఈ జ్ఞానులు అంటే బాగా విజ్డమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళలో ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు? డానియల్, హనన్యా, అజర్యా, మిషాయల్ కూడా ఉన్నారు. ఒకవేళ అర్థం చెప్పలేదంటే వాళ్ళని కూడా రాజు చంపేస్తాడు. రాజు కొంత టైం పెడతాడు అనమాట. ఈ టైం లోపల నాకు ఈ డ్రీమ్ మీనింగ్ చెప్పాలి. ఈ డానియల్కి తెలిసినప్పుడు డానియల్కి వెళ్ళి కింగ్ మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము డెఫినెట్ గా ఇది చెప్తాము అని చెప్పేసి అనగానే కింగ్ చెప్తాడు ఓకే వెళ్ళండి అని చెప్తాడు అనమాట. సో వెంటనే డానియల్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరు? హనన్యా, అజర్యా, మిషాయల్ దగ్గరకు వచ్చి మనం అందరం కూడా బాగా ప్రే చేద్దాం అనగానే వాళ్ళందరూ కూడా ఓకే డానియల్ ఓకే విల్ ప్రే అని చెప్పేసి వాళ్ళందరూ నైట్ అంతా కూర్చొని ప్రే చేస్తా అంటే డానియల్ కి దేవుడు ఒక వరం ఇచ్చాడు కదా, ఏంటి? డ్రీమ్స్ మీనింగ్ చెప్పే వరం ఇచ్చాడు అనమాట. ఆ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట దేవుడు. సో వెంటనే రాత్రి మంచిగా ప్రే చేసుకుని పడుకున్నప్పుడు డానియల్కి ఆ రాజుకి ఏ డ్రీమ్ వచ్చిందో అదే డ్రీమ్ మళ్ళీ డానియల్కి అండ్ ఆ మీనింగ్ కూడా తెలిసేటట్టు దేవుడు చేస్తాడు అనమాట. మార్నింగ్ లెగంగానే మంచిగా డానియల్ రెడీ అయ్యి చక్కగా ప్రే చేసుకుని బైబిల్ చదువుకుని ఇంకా కింగ్ దగ్గరికి ఆ నెబుకద్నెజర్ కింగ్ దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు కింగ్ మీకు వచ్చిన డ్రీమ్ ఏంటో తెలుసా అని ఆ డ్రీమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని మీనింగ్ కూడా చెప్పేటప్పటికి రాజు ఆ కింగ్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు అనమాట. చాలా ఇంప్రెస్ అయిపోయి నా డ్రీమ్ ఇదే 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 అని చాలా హ్యాపీ అయిపోయి అసలు నీతి ఆశ్చర్య మిషాన్ని కూడా పిలిచి వాళ్ళ పోస్టులు అప్పుడు ఇచ్చిన పోస్టులు ఇంకా హై ఇచ్చాడనమాట. సో డానియల్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయిపోతారు. దాని తర్వాత ఈ నెబుకద్నెజర్ రాజు ఓల్డ్ అయిపోయి చనిపోయిన తర్వాత దాని తర్వాత బెల్షాజర్ కింగ్ వస్తాడు అనమాట. బెల్షాజర్ కూడా కొన్ని ఇయర్స్ ఉన్న తర్వాత అతను చనిపోయిన తర్వాత దాని తర్వాత దర్యావేష్ వస్తాడు అనమాట. కింగ్ డారియస్ అనమాట. ఆ దర్యావేష్ వచ్చిన టైంలో ఇంకా ఈ కొంతమంది ఇదేంటి అసలు డానియల్ ఏంటి, డానియల్ ఫ్రెండ్స్ ఏంటి, అసలు ఎక్కడో యెరూషలేంలో స్మాల్ సిటీ నుంచి వచ్చారు కానీ మన కంట్రీకి వచ్చేసి వీళ్ళేంటి హయ్యర్ పోస్ట్ లో ఉంటున్నారని చాలా కోపం వస్తుంది అనమాట. అక్కడ ఉన్న కొంతమంది చీఫ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కోపం వచ్చి డానియల్ ఫ్రెండ్స్ ని అందరినీ కూడా ఏం చేయాలి, అసలు ఈ దేశంలోనే లేకుండా చేసేసాలి, వీళ్ళని ఎక్కడైనా
పంపించేసేయాలి, అసలు మన దగ్గర ఉండొద్దు అని వాళ్ళు ఏం చేస్తారు, ప్లాన్ చేసి ఈ దర్యావేష్ కింగ్ దగ్గరకు వచ్చి, దర్యావేష్ రాజా, ఇదిగో మీకంటే గొప్ప రాజు ఎవరు లేరు, సో మీకే ఏది ఉండే చెప్పాలి అని ఈ చీఫ్స్ అందరు వచ్చి కూడా చెప్తారనమాట. ఇంకా కింగ్ దర్యావేష్ కూడా ఓకే అవును నేనే కింగ్, నాకే అందరు చెప్పాలి, నేనే అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను, అర్థమైందా, చలో ఇది అందరికి చెప్పండి అని పంపించేస్తారు అనమాట. ఇంకా ఈ చీఫ్స్ అందరు కూడా హ్యాపీగా మంచిగా మనం ఇప్పుడు డానియల్ పని వాళ్ళ 3 ఫ్రెండ్స్ అందరి పని అయిపోయింది అనేసి అనుకుంటారు అనమాట. అయితే కానీ డానియల్ ఎప్పుడులాగే ఈ శాసనం వచ్చింది అని కింగ్ దగ్గర ఇట్లా చీఫ్స్ అందరూ వెళ్ళి అడిగారు అని ఈ డానియల్కి తెలుస్తుంది అనమాట. అప్పుడు డానియల్ ఏం చేయాలి, అమ్మో బాబోయ్ నేను కనుక ఇప్పుడు ప్రే చేశానంటే, బైబిల్ చదువుకున్నానంటే కింగ్ వీళ్ళందరూ నన్ను లయన్స్ డెన్ లో పడేసేయాలి వీళ్ళని అని రాజు చెప్తాడు అనమాట. సో అమ్మో ఈ లయన్స్ డెన్ లో పడేస్తారేమో నన్ను, అమ్మో అయితే ఇప్పుడు ఇంకా నేను బైబిల్ చదవకూడదు, ప్రేయర్ చేయొద్దు అనేసి అనుకుంటున్నారా? అస్సలు కాదు. డానియల్ మార్నింగ్ లేచాడు, చక్కగా లేచి హ్యాపీగా రెడీ అయిపోయి బైబిల్ పట్టుకుని చదువుకొచ్చిగా ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే ఆ చీఫ్స్ మెల్లిగా వచ్చి కిటికీలోంచి తొంగి చూసి, ఓ మై గాడ్ డానియల్ దొరికాడు, ఇంకా డానియల్ ని ఇక్కడ నుంచి పంపించేసి ఎక్కడ పంపిస్తారో తెలుసా, లయన్స్ డెన్ లో పడేస్తాడు కింగ్. అనుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఆ కింగ్ దగ్గరికి వెళ్ళి కింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా మీకే చెప్పుకోవాలి కదా, కానీ డానియల్ మీ దగ్గర ఉన్నాడు కదా, ఆ హైయర్ పోస్ట్ లో ఉన్న డానియల్, ఆయన ఏం చూస్తాడో తెలుసా, వెళ్ళి మంచిగా ప్రేయర్ చేసుకుంటున్నాడు, వాళ్ళ గాడ్ కి చెప్పుకుంటున్నాడు ఆయన ప్రాబ్లమ్స్ అన్ని కూడా అని చెప్తారు అనమాట. అయితే ఇంకా ఈ రాజు కూడా చాలా కోపం వచ్చి, డానియల్ని పిలవండి అంటే, ఏంటి డానియల్ ఏదైనా నాకే చెప్పాలి అని చెప్పాను కదా అంటే, అవును మరి ఎందుకు ప్రే చేసుకున్నావు అంటే, నేను రోజు ఇలా ప్రే చేసుకుంటాను, నా దేవుడితో మాట్లాడుకోవడం నాకు చాలా ఇష్టం అని, నువ్వు రాజు మాట వినలేదు అంతే అని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే లయన్స్ డెన్ లో పడేస్తారనమాట. ఆ లయన్స్ డెన్ లో ఇంకా పడేసిన తర్వాత ఆ లయన్స్ అన్ని కూడా తినేస్తాయి అని అనుకున్నారు వాళ్ళందరూ కూడా. సో ఇంకా నైట్ అయిపోయింది, రాజు మంచిగా పడుకుందాం కదా అని వెళ్తే రాజుకి ఆ కింగ్కి నిద్ర రావట్లేదు. సో ఆ కింగ్ వెళ్ళి మెల్లిగా డానియల్ అసలు ఏం చేస్తున్నాడు, మొత్తం డానియల్ ఉన్నాడా లయన్స్ డెన్ లో, లేదంటే డానియల్ బోన్స్ ఉన్నాయా అని చూడ్డానికి వెళ్ళాడు అనమాట. మెల్లిగా వంగి డానియల్ అని పిలుస్తాడనమాట. డానియల్ అని పిలవగానే లోపల నుంచి ఆ లయన్స్ డెన్ లో నుంచి డానియల్, ఎస్ కింగ్ నేను ఉన్నాను, నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పగానే ఆ దర్యావేష్ కింగ్ చాలా షాక్ అయిపోతాడు. ఓ మై గాడ్ ఇంత పెద్ద లయన్స్ మధ్యలో డానియల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఆ కింగ్ చాలా హ్యాపీ అయిపోయి, డానియల్ పైకి తీయండి, అసలు ఇంత ప్రొటెక్షన్ లో ఎలా ఉన్నాడు, అసలు ఎవరు ఇతన్ని కాపాడారు ఈ లయన్స్ డెన్ లో అని చెప్పేసి డానియల్ తీసుకొచ్చాయి. డానియల్ చెప్పు అసలు ఏమైంది లయన్స్ డెన్ లో, అసలు ఏమైంది అంటే, నా దేవుడు దగ్గర నేను రోజు బైబిల్ చదువుకుంటాను, ప్రేయర్ చేసుకుంటాను, అందుకే దేవుడు తన ఏంజల్ ని నాకు తోడుగా పంపించాడు, సో నాకు ఎటువంటి అపాయం నాకు రాలేదు అని ఈ డానియల్ చెప్పగానే ఇంకా అంతే వెంటనే అప్పుడు ఈ కింగ్ దర్యావేష్ కి తెలుస్తుంది వీళ్ళందరూ డానియల్ని ఇక్కడ నుంచి తీసేయాలని రాంగ్ గా ప్లాన్స్ చేశారు అని. సో వెంటనే ఆ చీఫ్స్ ని పిలుస్తాడు, వాళ్ళందరినీ కూడా లయన్స్ డెన్ లేయంగానే లయన్స్ అన్ని కూడా మొత్తం కటకడ అన్ని తినేస్తాయి అనమాట, బోన్స్ కూడా కటకడగా కొరుక్కుని తినేసాయి అనమాట. అప్పుడు ఈ దర్యావేష్ ఏం చెప్తాడు, డానియల్ దేవుడే మన దేవుడు, హల్లెలూయా, డానియల్ దేవుడే మన దేవుడు అని ఈ దర్యావేషు ఒక శాసనము రాసేస్తాడనమాట. సో దాని తర్వాత ఆ దర్యావేష్ ఉన్న టైంలో కూడా ఆ డానియల్ పోస్ట్ ఇంకా హై చేయబడుతుంది అనమాట. ఒక రూలర్ లాగా, ఒక చీఫ్ గా ఆయనకి పోస్ట్ డానియల్ కి ఇచ్చాడనమాట. ఓన్లీ 3 members ని ఆ రాజు చూస్ చేసుకుంటాడు. ఆ చూస్ చేసుకున్న ఆ ముగ్గురులో డానియల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అట్లా ఇంకా దాని తర్వాత దర్యావేషు ఓల్డ్ అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత దాని తర్వాత కోరేష్ వస్తాడు అనమాట. ఆ
ఆ కోరస్ టైంలో కూడా ఈ డానియల్ ఉండే గొప్ప కార్యాలు డానియల్ ద్వారా జరగడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ 4 కింగ్స్ మారిపోయారు కానీ డానియల్ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు? ఎందుకు? డానియల్ ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు? తన దేవుడికి ఇచ్చాడు. అందుకే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? టాప్ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు టాపర్ గానే పెడతాడు. హల్లెలూయా. ఇంకే లేసి బైబిల్ చదువుకో, ప్రేయర్ చేసుకో, నువ్వు హ్యాపీగా ఉన్న టైంలో సాంగ్స్ పాడుకో. నువ్వు టాప్ ప్రయారిటీ ఏసైకి ఇవ్వు. అప్పుడు ఏసై నిన్ను అందరిలో కూడా టాపర్ గా నిలబెడతారు. ఎట్లా శాండీ స్మైలీని దేవుడు ఎలా పెట్టారు అన్నిట్లో టాపర్ గా, అట్లా నిన్ను కూడా ఏసై పెడతారు. మరి మన బైబిల్లో ఉన్న డానియల్ ని టాపర్ గా పెట్టలేదా? నిన్ను కూడా ఏసై పెడతారు. హల్లెలూయా. మెమరీ వర్స్ డ్యూటరానమీ 28:14. Deuteronomy 28:14. అది రాసుకోండి. If you fully obey the Lord and carefully follow his commandments, you will always be at the top, never be at the bottom. Hallelujah. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల నీవు పైవాడుగా ఉండువు గాని కింది వాడివిగా ఉండవు. హల్లెలూయా. మనం అందరం ప్రే చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమకుండా కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా అయ్యా, మీరు మాతో ఉన్నారు, మీరు మాతో మాట్లాడారు నానా. ఈ మాటలు నాయనా అయ్యా ఏస్తున్నాంలో బిడ్డల జీవితంలో ప్రభా నాయన నూరంతులుగా ఫలంగా ప్రభరాజన ఫలించులుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభరాజన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన. నీకు టాప్ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళని నువ్వు ఎప్పుడు టాపర్ గా ఉంచే దేవుడు కానీ బాటమ్ లో ఉంచే దేవుడు కాదే యేసయ్యా. నువ్వు మంచి దేవుడో ప్రభా. నీ బిడ్డలకు మంచి ఇవ్వాలి ఇచ్చే తండ్రివని నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావం నీకే చెల్లిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే పిల్లలు, స్టోరీ వినేసారా? అక్క చాలా బాగా చెప్పారు కదా. ఏం చెప్పారు? మనమంతా ఏసైని ఏం చేయాలంట? ఫస్ట్ ప్లేస్ ఏసైకి ఇవ్వాలంట కదా పిల్లలు. ఏసై మనం ఎక్కడ ఉంచుతారో? టాపర్ గా ఉంచుతారు కదా. సో మనం కూడా టాపర్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏసైకి మన లైఫ్ లో ఫస్ట్ ప్లేస్ ఇద్దాం. ఇస్తారా మరి మీరందరూ? హాయ్ పిల్లలు, అక్క కొరకు వెయిట్ చేస్తున్నారు కదా. క్వశ్చన్ అవర్లో ఆ నానమ్మ వచ్చేదేంటి అని సర్ప్రైజ్ అయిపోతున్నారా? ఈరోజు క్వశ్చన్స్ నానమ్మ అడుగుతారు. రెడీగా ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్, శాండీ స్మైలీ ఎందుకు టాపర్స్ అయ్యారు? నోట్ దట్ క్వశ్చన్. శాండీ స్మైలీ ఎందుకు టాపర్స్ అయ్యారు? నోట్ దట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, మరి డానియల్ యొక్క ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? రెండో క్వశ్చన్ ఏంటంటే, మరి డానియల్ యొక్క ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? నోట్ చేయండి. మూడో క్వశ్చన్ ఏంటంటే, డ్రీమ్ మర్చిపోయిన రాజు పేరేంటి? చక్కగా వెంటనే ఆన్సర్స్ రాసి అక్కకు పంపించండి. మరి అక్క మంచి గిఫ్ట్ ఇస్తారు కదా మీకు. సో గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. బాయ్. నౌ ఇట్స్ యాక్టివిటీ టైం. సో ఈ యాక్టివిటీ టైంలో అక్క వచ్చి ఏం నేర్పిస్తారో, మనం ఏం చేయాలో నేర్చేసుకుందామా? యాక్టివిటీ. జాగ్రత్త పిల్లలు జాగ్రత్త, సైతాను మోసగాడు. నేనే క్రీస్తుని, నన్నే సల్లబడ్డని అబద్ధాలు ఎన్నో చెప్తాడు. అయ్యో అయ్యో ఎంత మోసమో, మీరు జాగ్రత్త చెప్పండి విషయంలో. ప్రార్థనతో దైవ శక్తితో సాతాను చిట్టకండి. యేసువై ఎదురు చూడండి. జాగ్రత్త పిల్లలు జాగ్రత్త, సైతాను మోసగాడు. నేనే క్రీస్తుని, నన్నే శరణమందని అబద్ధాలు ఎన్నో చెప్తాడు. అయ్యో అయ్యో ఎంత మోసమో, జాతి చెప్పండి విషయంలో. ప్రార్థనతో బైబిల్తో, ప్రార్థనతో దైవ శక్తితో, దైవ శక్తితో సాతాను చిత్తకండి. ఇది యేసువై ఎదురు చూడండి.
చిన్నపిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు విధులై ఉండెను. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం యాక్టివిటీ టైంకి వచ్చేసాం. ఇప్పుడు మనం యాక్టివిటీ నేర్చుకుందాం. క్రాఫ్ట్ నేర్చుకోబోతున్నాం. అంటే ఇందాక స్టోరీ విన్నాం కదా, గాడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, గాడ్ని ఎక్కువగా అందరికంటే ఎక్కువగా లవ్ చేయాలని నేర్చుకున్నాం కదా. సో ఈరోజు మనం ఏం క్రాఫ్ట్ నేర్చుకుంటున్నాం అంటే, ఇందాక స్టోరీలో విన్నట్టు గాడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అందరికంటే ఎక్కువ గాడ్ని లవ్ చేయాలని నేర్చుకున్నాం కదా. నేను ఇప్పుడు మీకు ఒక బుక్ తయారు చేయడం నేర్పిస్తాను. 365 పేజెస్ ఉంటాయి అందులో. అంటే 1 ఇయర్కి మనకి 365 డేస్ ఉంటాయి కదా, అట్లనే 365 పేజెస్తోని ఒక బుక్ నేర్పిస్తాను. ఆ బుక్ ద్వారా మనం దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామో లేదో అని చెక్ చేసుకోవడానికి మనకు ఆ బుక్ యూజ్ అవుతుంది. అండ్ ఆ బుక్ చూసినప్పుడల్లా మనం దేవుడిని ప్రేమిస్తున్నామో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామో లేదో అని మనకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి క్రాఫ్ట్ చూద్దాం. ఈరోజు మన క్రాఫ్ట్కి ఏమేమి కావాలంటే పెన్సిల్, సిజర్స్ అండ్ పేపర్స్ తీసుకోండి. ఏ కలర్ పేపర్స్ అయినా ఓకే. అండ్ ప్లెయిన్ పేపర్స్ తీసుకోండి. మీ టెక్స్ట్ బుక్లు, ఇంపార్టెంట్ పేపర్స్ అవన్నీ తీసుకోకుండా, న్యూస్ పేపర్స్ అవన్నీ తీసుకోకుండా ప్లెయిన్ పేపర్స్ తీసుకోండి. మీ హ్యాండ్ సరిపోయేంత పేపర్స్ తీసుకోండి. ఏ కలర్ అయినా ఓకే. ఇప్పుడు మీ హ్యాండ్ని పేపర్ పైన ప్లేస్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇట్లా 365 పేపర్స్ని మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తాయి పేపర్స్. ఈ పేపర్స్ని నేను 2 చేసుకున్నాను, మీరు 365 చేసుకోండి. ఎందుకంటే మన 1 ఇయర్లో 365 డేస్ ఉంటాయి కాబట్టి 365 పేపర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇట్లా ఇక్కడ హోల్ చేసుకోవాలి. 2 హోల్స్ చేసుకోవాలి. మీ డాడీ హెల్ప్ తీసుకోండి. హోల్ చేసుకోవడానికి పంచింగ్ మిషన్తో అయినా చేసుకోండి, థ్రెడ్ అయినా కట్టుకొని స్టేప్లర్ అయినా పెట్టుకోండి. ఇక్కడ 2 హోల్స్ని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్ని పేపర్స్ని ఆ థ్రెడ్తో కానీ స్టేప్లర్తో కానీ బైండ్ చేసుకోవాలి. నేను ఇట్లా థ్రెడ్ పెట్టుకున్నాను, మీరు స్టేపుల్ అయినా చేసుకోండి, లేకపోతే నాలుగు థ్రెడ్ అయినా కట్టుకోండి. నేను ఇట్లా ఒక పేపర్ మీకు చూపిస్తున్నాను. ఇట్లా మీరు 365 పేపర్స్ని పెట్టుకోండి. పైన ఏదైనా స్ట్రాంగ్గా ఉండడానికి షీట్ అయినా కార్డ్బోర్డ్ అయినా ఏదైనా పెట్టుకోండి. కానీ మీరు ఈ బుక్ మాత్రం డైలీ యూజ్ చేసుకోవడానికి, మీకు కంఫర్టబుల్గా ఉండడానికి మీరు ఎట్లనైనా చేసుకోండి స్ట్రాంగ్గా. ఇక్కడ మీ పేరు రాసుకోండి. ఫస్ట్ మీ నేమ్ రాసుకోండి. దాని తర్వాత పుట్ గాడ్ ఫస్ట్ బుక్ అని ఈ బుక్కి నేమ్ ఇవ్వండి. అంతే మన క్రాఫ్ట్. చూసారు కదా పిల్లలు, ఇట్లా ఒక బుక్ తయారు చేసుకోండి. నేను సింపుల్ గా చేసి చూపించాను. అండ్ 1 పేజే నేను పెట్టుకున్నాను. మీరు 365 పేజెస్ పెట్టుకోండి. కొంచెం స్ట్రాంగ్ గా మీ క్రియేటివిటీని యూజ్ చేసి మీకు నచ్చినట్లుగా కలర్ఫుల్ గా కానీ మీకు నచ్చినట్లుగా ఈ బుక్ ని తయారు చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ రాయండి అండ్ పుట్ గాడ్ ఫస్ట్ అని ఈ బుక్ కి టైటిల్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు రోజు ఒక సాంగ్ నేర్చుకోండి. ఆ సాంగ్ ని ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ పేజ్ పైన రాయండి. అండ్ రైట్ హ్యాండ్ పేజ్ పైన మీరు వాక్యం చదువుకుంటారు కదా రోజు. ఒకవేళ చదువుకోకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, జెనెసిస్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఒక చాప్టర్ రోజుకి చదువుకున్నా కానీ అందులో దేవుడు మీకు ఎట్లా అర్థమైండు, లేకపోతే మీరు దేవుడు మీతో ఏం మాట్లాడిండ్రో అది ఈ రైట్ హ్యాండ్ ఉంది, ఈ రైట్ పామ్ ఉంది కదా, ఈ రైట్ పామ్ పేజ్ లో మీరు రాసుకొని లెఫ్ట్ సైడ్ మాత్రం ఒక సాంగ్ రాసుకోండి. మీరు రోజు రాయడం నేర్చుకోండి. రోజు ఒక సాంగ్ రాయండి. రోజు దేవుడు మీతో మాట్లాడిన వాక్యం రాయండి. ఒకవేళ మీరు ఒక రోజు కానీ ఒక 2 డేస్ కానీ అట్లా మిస్ అయిపోతే ఆ రోజు మీరు ఏం నేర్చుకోవాలంటే దేవుడికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ రోజు మీరు ఇవ్వలేదని నేర్చుకోవాలి. మీరు రోజు మార్నింగ్ లేవగానే చేయాల్సింది ఏంటంటే రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ఒక పాట నేర్చుకోవాలి. అది నేర్చుకొని ఈ బుక్ లో ఎంటర్ చేయాలి. ఒకవేళ ఎంటర్ చేయకపోతే దేవుడికి ఆ రోజు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదని మీరు అర్థం చేసుకోవాలి.
ఈ బుక్ ని మీరు నాకు క్రియేటివ్ గా మీ క్రియేటివిటీని మొత్తం యూజ్ చేసి ఈ బుక్ ని కొంచెం క్రియేటివ్ గా చేసి నాకు పంపించండి. మీరు ఎంత క్రియేటివిటీగా దీన్ని చేస్తారో దాన్ని బట్టి మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో మీకే అర్థమవుతుంది. అండ్ రోజు ఈ బుక్ లో వాక్యాలు కానీ సాంగ్స్ కానీ ఎంటర్ చేయడం మర్చిపోకండి. దీన్ని నాకు వాట్సాప్ చేయండి, ట్యూస్డే ఈవినింగ్ లోపు నాకు సెండ్ చేయండి. అండ్ తెలుసు కదా, ఎవరిదైతే బెస్ట్ గా ఉంటుందో వాళ్ళని మా వీడియోలో కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. బాయ్. వీటి చూసేసారు కదా, అక్క మనకి ఏం నేర్పించారు? ఒక బుక్ ప్రిపేర్ చేసుకోమని చెప్పారు కదా. లెఫ్ట్ సైడ్ ఏం రాసుకోమన్నారు అక్క? సాంగ్ రాసుకోమన్నారు కదా. అండ్ రైట్ సైడ్ ఏం రాసుకుందాం మనం? మన డివోషన్ టైంలో మనం మార్నింగ్ బైబిల్ చదువుకుంటాం కదా, అప్పుడు ఏసే మనతో ఏ వాక్యంతో మాట్లాడతారో ఆ వాక్యం మనం రాసేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం స్టోరీ బేస్డ్ ఒక సాంగ్ నేర్చుకుందామా? మనం స్టోరీలో ఏం నేర్చుకుందాం? మనం ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలని నేర్చుకున్నాం కదా. సో దానికి బేస్ అయిన ఒక సాంగ్ నేర్చుకుందాము. మీ అందరికీ వచ్చి ఉంటది, అయినా కూడా మళ్ళీ ఒకసారి రాకపోతే నేర్చుకుందాం. అక్క వాళ్ళు వచ్చి యాక్షన్స్ చేస్తారు. ఓకేనా పిల్లలు? నేనే ఫస్ట్ గా అందరికన్నా నేనే ఫస్ట్ గా అందరికన్నా నేనే ఫస్ట్ గా యేసయ్య ప్రేమించింది నన్నే ఫస్ట్ గా యేసయ్యను ప్రేమించింది నేనే ఫస్ట్ గా యేసయ్య ప్రేమించింది నన్నే ఫస్ట్ గా యేసయ్యను ప్రేమించింది నేనే ఫస్ట్ గా పరలోకమిచ్చేది నాకే ఫస్ట్ గా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్ గా పరలోకమిచ్చేది నాకే ఫస్ట్ గా ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్ గా నేనే ఫస్ట్ గా అందరికన్నా నేనే ఫస్ట్ గా అందరికన్నా నేనే ఫస్ట్ గా. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం అక్క మనకి బైబిల్లో బుక్స్ నేర్పిస్తున్నారు కదా, ఆ బుక్స్ నేర్చుకున్నామా? మన లాస్ట్ వీక్ ఓల్డ్ టెస్ట్మెంట్ నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు న్యూ టెస్ట్మెంట్ నేర్చుకుందామా? సో అక్క వచ్చి న్యూ టెస్ట్మెంట్ బుక్స్ నేర్పించేస్తారు, నేర్చేసుకుందాం. ఓకేనా? హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం న్యూ టెస్ట్మెంట్ బుక్స్ నేర్చుకున్నాం. లాస్ట్ వీక్ వరకు మనం ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీక్ నుంచి మనం న్యూ టెస్ట్మెంట్ బుక్స్ నేర్చుకున్నాం. హాఫ్ నేర్చుకున్నాం, ఎందుకంటే మనకు 27 ఉన్నాయి కదా, కొన్ని నేర్చుకుందాం. ఓకే, ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఓకే. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్ట్స్ అండ్ రోమన్స్, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians. అంతే, ఇక్కడ వరకు నేర్చుకుందాం ఈరోజు. ఒకసారి మనం సాంగ్ లాగా పాడుకుందాం. Matthew, Mark, Luke, John, Acts and Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians and Ephesians, Philippians, Colossians. వచ్చిందా పిల్లలు? ఇప్పుడు మనం ఒకసారి కొంచెం ఫాస్ట్ గా చేసుకుందామా? ఓకే. Matthew, Mark, Luke, John, Acts and Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians and Ephesians, Philippians, Colossians. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం హాఫ్ బుక్స్ నేర్చేసుకున్నాం కదా న్యూ టెస్ట్మెంట్ లో. నెక్స్ట్ వీక్ ఇంకా హాఫ్ నేర్చేసుకున్నాం, రెవల్యూషన్ వరకు. అప్పుడు మనకు బైబిల్లో బుక్స్ అన్ని వచ్చేసినట్లే. నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. బాయ్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం లాస్ట్ సెషన్ కి వచ్చేసాం కదా. సో ఎవ్రీ టైం ఈ లాస్ట్ సెషన్ లో మనం ఏదో ఒకటి మనకి యూస్ఫుల్ థింగ్ నేర్చుకుంటాం కదా. సో ఈ రోజు కూడా మనం స్టోరీ బేస్డ్ మనం దేవుని ఎలా ప్రయారిటైజ్ చేయాలి, దేవుడికి ఫస్ట్ ప్లేస్ మన లైఫ్ లో ఎలా ఇవ్వాలి అని మనం నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఎలా ఇవ్వగలుగుతాము? సో అందరు చెప్తారు కదా, ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, ఏసైకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఫస్ట్ పొజిషన్ ఇవ్వండి మీకు అని. ఎలా ఇవ్వాలి అని మనకి మీ అందరికి డౌట్ వస్తుండొచ్చు
కదా. సో మనం ఎలా ఇస్తాం ఏసైకి ఫస్ట్ ప్లేస్ అంటే మనకి మన హార్ట్ లో అంట, మన లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా, మన బ్లాక్ హార్ట్ ఏమైతుందంట వైట్ హార్ట్ అవుతుంది. ఎలా అవుతుంది? ఏసఐ బ్లడ్ తో అవుతుంది కదా. సో అలా ట్రాన్స్ఫార్మ్ అయిన హార్ట్ లో ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నామో, అది ఏసైని మన హార్ట్ లో ఇన్వైట్ చేస్తున్నామో, అప్పుడు ఏసఐ మనకి హార్ట్ లోకి వచ్చేసి వైట్. ఆ వైట్ గా అయిపోయిన హార్ట్ ఎప్పుడు వైట్ గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దాన్నే ఫస్ట్ ప్లేస్ ఏసైకి ఇవ్వడం అంటారు. ఎప్పుడు మన హార్ట్ అన్నమాట ఎలా ఉండాలి? వైట్ గా ఉండాలి. కొన్నిసార్లు మనం అబద్ధం చెప్పినప్పుడు, దొంగతనం చేసినప్పుడు, లేకపోతే మమ్మీ డాడీ మాట వినప్పుడు మన హార్ట్ ఏమైపోతూ ఉంటదంట, మళ్ళీ మెల్లమెల్లగా బ్లాక్ అయిపోతూ ఉంటది. మళ్ళీ రోజు వచ్చి ఏసై దగ్గరికి, ఏసయ్యా నన్ను ఫర్గివ్ చేయండి, నన్ను క్షమించండి అని ఏసై దగ్గరికి వస్తే మళ్ళీ ఏసై ఏం చేసేస్తారో అలాంటి హార్ట్ ని వైట్ హార్ట్ గా చేస్తారు. సో అది ఫస్ట్ ప్రేయర్ వల్ల మనము ఏమంటారు ఫస్ట్ ప్లేస్ ఏసైకి ఇవ్వగలం. అండ్ సెకండ్ మనం ఏం చేయగలము అంటే రోజు మనం బైబిల్ చదువుకొని ఆ వాక్యం ఏదైతే చెప్తుందో అది మనం ఏం చేయాలి? అది చెప్పినట్టు మనం చేసినట్లయితే ఏసైకి మనం ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నట్టు. అర్థమైందా పిల్లలు? సో మనం ఏం చేయాలంట? ఫస్ట్ ప్రేయర్ చేయాలి. ఆ బ్లాక్ హార్ట్ వైట్ హార్ట్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఆ వైట్ లాగానే ఉండాలనుకోండి, మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. దాని తర్వాత రోజు బైబిల్ చదువుకోవాలి. ఓకేనా పిల్లలు? చేస్తారా మరి? సో దీన్ని ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం అంటే తెలిసింది కదా, మన హార్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి కదా. సో మన థాట్ లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలంటే మనం పొద్దున లేచిన వెంటనే మనం ఏం చేయాలన్నమాట? ఏసైని గుర్తు చేసుకోవాలి. ఏసై నాకు న్యూ డే ఇచ్చారు కదా అని చెప్పి ఏసైకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. లేచిన మనం ఏం చేసుకోవాలి? డైలీ డివోషన్ లో రోజుకొక చాప్టర్ చదువుకోవాలి. మీరు ఎంత చిన్న పిల్లలైనా సరే, పెద్ద పిల్లలైనా సరే, మీ బైబిల్లో నుంచి రోజుకొక చాప్టర్ చదువుకోండి. మీరు ఒకవేళ డైలీ డివోషన్, పర్సనల్ డివోషన్ టైం మీకు లేదనుకోండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఓకేనా పిల్లలు? మీరు రోజు బైబిల్ చదువుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? నేను 5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలి? ఏసైకి మన హార్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. సెకండ్ ఏం చేయాలి? మన డేలో ఫస్ట్ ఆర్ అన్నమాట. అంటే మన పొద్దున్న లేచిన వెంటనే ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఏసైకి ఇచ్చేస్తే, ఫస్ట్ ఆర్ మనకి ఏసై ఇచ్చేస్తే ఏసై చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మన వీక్ లో వీక్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి పిల్లలు? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే కదా. సో ఎన్ని డేస్ ఉన్నాయి? 7 డేస్ ఉన్నాయి కదా. ఆ 7 డేస్ లో ఫస్ట్ డే ఏంటది? మండే అంటారు కదా మీరందరూ. కాదు పిల్లలు, ఫస్ట్ ఏంటిది? సండే. సో ఆ సండే మనం ఏం చేయాలి? ఏసైకి మనము ఇవ్వాలి. సో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ మనం ఏసైకి ఇచ్చామనుకో, సో ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నట్టు. ఓకేనా పిల్లలు? అండ్ ఫోర్త్ ఏంటంటే మొన్న నేర్చుకున్నాం కదా పిల్లలు, మనం మన పాకెట్ మనీలో మన మమ్మీ డాడీ మనకి ఏమైనా మనీ ఇస్తే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏసైకి ఇవ్వాలని నేర్చుకున్నాం కదా. ఎంత పర్సెంట్ ఇవ్వాలని నేర్చుకున్నాం? 10% ఇవ్వాలని నేర్చుకున్నాం కదా. 10 రూపీస్ ఇస్తే 1 రూపీ ఏసైకి ఇవ్వాలని నేర్చుకున్నాం కదా. సో అలానే మన ఫస్ట్ అన్నమాట, మనం అన్ని కొనేసుకున్న తర్వాత ఇవ్వకూడదు. ఇప్పుడు 10 రూపీస్ మమ్మీ ఇచ్చారనుకో, అన్ని నేను చాక్లెట్ కొనుక్కుంటాను, ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను, 2 రూపీస్ తోని నేను అది కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను, నాకు పెన్సిల్ అవసరం ఉంది, రబ్బర్ అవసరం ఉంది, అన్ని ఆలోచించేసుకొని అయ్యో ఏసై దగ్గరకు వచ్చేటప్పటికి నాకు ఇవ్వడానికి డబ్బులు లేవని ఏం చేస్తాం? ఏసై తర్వాత ఇస్తామని మనం ఆలోచిస్తాం కదా. అలా కాకుండా ఫస్ట్ మమ్మీ 10 రూపీస్ ఇవ్వగానే ఫస్ట్ 1 రూపీ తీసుకు 1 రూపీ ఏం చేయాలి? ఏసైకి పక్కన పెట్టేసాలి. దాని తర్వాత 9 రూపీస్తోని మీ బడ్జెట్, మీరు ఐస్ క్రీమ్ కొనుక్కుంటారో, లేకపోతే పిజ్జా హట్కి వెళ్తారో, లేకపోతే ఏమంటారు డామినోస్కి వెళ్తారో, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తారో, ఆ 9 రూపీస్తో వెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన డెసిషన్ మేకింగ్ లో ఏసైని కన్సిడర్ చేయటం. ఏసై ఏమనుకుంటారు? నేను ఈ డెసిషన్ తీసుకుంటే ఏసైకి ఇష్టం ఉంటుందా లేదా? నేను ఈ డెసిషన్ తీసుకుంటే ఏసై బాధపడతారా? మనం ఏదైనా చిన్న డెసిషన్ తీసుకునేటప్పుడు మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను నేను ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఈ కీబోర్డ్ ప్లే చేయాలనుకుంటున్నాను అని మనం అనుకున్నప్పుడు మన మమ్మీ డాడీని వెళ్ళి అడుగుతాం కదా. వాళ్ళకన్నా ముందు మనం ఎవరి దగ్గరికి డిసైడ్ అవ్వాలంట, ఎవరిని కన్సిడర్ చేసుకోవాలంట? ఏసైని కన్సిడర్ చేసుకోవాలంట. సో ఈ 5 పాయింట్స్ పిల్లలు ఏంటి?
ఏసైకి అంటే మన హార్ట్లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, మన డేలో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, వీక్లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. దాని తర్వాత మనకు వచ్చిన ఏమంటారు పాకెట్ మనీలో కానీ లేకపోతే మనకు వచ్చిన పేమెంట్లో కానీ దేంట్లోనన్నా కానీ ఎవరైనా మనకి ఏది ఇచ్చినా దాంట్లో ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రతి ఒక్క డెసిషన్లో ఏసైకి ఏం చేయాలి? ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. సో ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఏమవుతుంది? ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఇందాక మన స్టోరీలో నేర్చుకున్నాం కదా, సో ఏసై ఎప్పుడు మనల్ని ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఎక్కడ ఉంచుతారంట? టాపర్ లాగా ఉంచుతారంట కదా. సో అంత ఎప్పుడు మనల్ని టాప్ పొజిషన్స్లో లేకపోతే ఒక విన్నర్ లాగా ఉంచుతారు. మనం ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఏమవుతుందంట? సక్సెస్ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం సక్సెస్ వెనకాల పరిగెత్తని అవసరం లేదు, సక్సెసే మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. సక్సెస్ వెనకాల ఏమొస్తుంది? మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి కదా పిల్లలు. సో మనం ఎవరి వెనకాల పరిగెత్తాలి? మనీ వెనకాల పరిగెత్తాలా? మనీ వెనకాల పరిగెత్తితే ఏమవుతుంది? మనీ ఈ రోజు ఉంటే రేపు పోతాయి కదా పిల్లలు. సో మనం ఎవరి వెనకాల పరిగెత్తాలి? ఏసై వెనకాల పరిగెత్తాలి. ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఏసైని ప్రయారిటైజ్ చేసినప్పుడు మన వెనకాల సక్సెస్ వస్తుంది, మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి. అది ఇహలోకమందును అండ్ ఇన్ హెవెన్ ఆల్సో, ఈ ఆన్ ఎర్త్ అండ్ ఇన్ హెవెన్, ఇక్కడ అండ్ పరలోకంలో ఏసై మనకి ఏమి ఇస్తారు? అన్నీ ఇస్తారనమాట. సక్సెస్ అనేది ఇస్తారు. ఓకేనా పిల్లలు? అండ్ ఇంకొకటి ఈ విషయంలో నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, ఒకవేళ మీరు ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినా కూడా ఏసై అంటే మీరు అనుకున్నది మీకు జరగట్లేదు అనుకోండి, లేకపోతే ఏమంటారు డిలే అవుతుంది అనుకోండి, బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. కానీ ఏసయ్య నీకు ఏది అవసరమో, నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా పిల్లలు? సో మన అయినా కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏం చేయాలి? ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఎలా అయితే డానియల్, షెడ్రక్, మేషక్, అబెద్నెగో ఏసైకి ఎలా అయితే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారో మనం కూడా ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చామనుకోండి, ఏసై మనల్ని ఏం చేస్తారు? ఆయన అప్లిఫ్ట్ చేసి మనకి టాప్ పొజిషన్స్ ఇస్తారు. ఓకేనా పిల్లలు? అండ్ ఇంకొకటి, డిలే అవుతున్నప్పుడు ఏసై నాకు ఏమి ఇస్తలేరు, వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు, నాకు ఏమి ఇస్తలేరు అని బాధపడకూడదు. ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఓకేనా పిల్లలు? ఏం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఏమవుతుంది? ఏసై బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, మనం ఎండింగ్కి వచ్చేసాం కదా. సో ఈ రోజు మనం కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకున్నాం, కొత్త కొత్త స్టోరీస్ నేర్చుకున్నాం, క్రాఫ్ట్ నేర్చుకున్నాము, అండ్ న్యూ టెస్ట్మెంట్ బుక్స్ నేర్చుకున్నాము. అండ్ ముఖ్యంగా స్టోరీలో ఏం నేర్చుకున్నాం పిల్లలు? ఏసైకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలని నేర్చుకున్నాం కదా. ఇచ్చి మనం ఏం చేద్దాం? బ్లెస్సింగ్స్ అన్ని మనమే తీసేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, సో ఇప్పుడు నీళ్ళం చేద్దామా? ఏసయ్య నేను నీకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి నాకు హెల్ప్ చేయండి ఏసయ్య అని ఏసయ్యని అడుగుదాం. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, స్ట్రైట్ నీల్ డౌన్, ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం నాయన. ఈ వర్చువల్ సండే స్కూల్ అంతట్లో ప్రభా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్య. కేవలం నీ నామ మహిమార్థమే ప్రభా ఇది జరిగిందని మేము నమ్ముచున్నాము ప్రభా. నాయన నీ సన్నిధిలో ప్రభా ఈ వర్చువల్ సండే స్కూల్ ప్రభా మేము నేర్చుకున్న స్టోరీస్ నాయన సాంగ్స్, మెమరీ వర్సెస్ ప్రభా, నాయన క్రాఫ్ట్ అవన్నీ ప్రభా నాయన మా లైఫ్ లో ప్రభా నాయన నీ మహిమార్థమే మమ్మల్ని నాయన తయారు చేయడానికి ప్రభా, ప్రిపేర్ చేయడానికి మాకు యూజ్ అవ్వగలగడానికి నీ కృపను దయచేయండి. మేము విన్నది విడిచిపెట్ట ప్రభా దాని ప్రకారం నడిచి నీ గొప్ప కృపను దయచేయండి. దీంట్లో పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన నూరంతుల ఫలము ఇహమందును పరమందును మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఈ వర్చువల్ సండే స్కూల్ నానాటికి ఫ్లరిష్ అవ్వగలుగుటకు సహాయం చేయండి. ఎవరైతే దీంట్లో జాయిన్ అవుతున్నారో ప్రభా వాళ్ళందరినీ నాయన అవసరత లెక్కలను తీర్చండి, వాళ్ళందరినీ ఆశీర్వదించండి, వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా మీరు రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నాయన రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ మీరు సేవ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ మీరు వాళ్ళకి దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే విధంగా ప్రభా నీ చిత్తం అయితే వచ్చే వారం మేమందరం కూడి ప్రభా మళ్ళీ ఒకసారి వర్చువల్ సండే స్కూల్ ద్వారా నన్నులో నేను ఆరాధించగలుగుటకు నీ కృపను దయచేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం చెప్దామా పిల్లలు? ఆమేన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి కలుద్దాము. సో 4 o'clock మీ పెన్స్, బుక్స్ అండ్ బైబిల్స్ తోని రెడీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్, bye.